ప్రభు పెట్టలరా, ఇంట్లో ఎప్పుడైనా తండ్రి అంటే లెక్కలేక, దైవజనుడు అంటే లెక్కలేక, పెద్దలంటే లెక్కలేక, తల్లంటే లెక్కలేక, మీ స్కూల్ టీచర్ అంటే లెక్కలేక, మీ స్కూల్ ప్రిన్సిపాల్ అంటే లెక్కలేక అహంకారంగా మాట్లాడిన అనుభవాలు ఎప్పుడైనా ఉన్నాయా? పెద్దలను తృణీకరిస్తూ ఆ ముసలి చెప్పేదేంటి, ఆ ముసలి దానికి ఏం తెలుసు, ఆ ముసలోడికి ఏం తెలుసు, అహంకారంగా మాట్లాడేవా? సుమీ, ఆ అహంకారం తర్వాత అనేక విధాలైన పాపాలు పుట్టడానికి అది పుట్టినిల్లుగా మారిపోతుంది అన్న సంగతి గ్రహించు. జీవితంలో ఎప్పుడైనా ఒక చిన్న తప్పుకు నువ్వు అవకాశం ఇస్తే, ఆ చిన్న తప్పు, ఆ ఒక్క తప్పు ఆ తర్వాత 10 తప్పులు చేపిస్తుంది. ఆ 10 తప్పులు 100 తప్పులు చేపిస్తుంది. ఆ 100 తప్పులు పెరిగి 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 పెద్దవై నిన్ను భ్రష్టురాలుగా మారుస్తాయి, నిన్ను భ్రష్టుడిగా మారుస్తాయి. ఆ చిన్న తప్పు జరిగిన తొలిటి దినానే నువ్వు దిద్దుబాటు చేసుకున్న, అయ్యో నా వల్ల ఈ తప్పు జరిగింది, అయ్యో నా వల్ల ఈ పొరపాటు జరిగిందని వెంటనే దిద్దుబాటు చేసుకున్నావా, నీ ఆత్మీయత స్థిరంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు.